హలో ఫుడ్డీస్, నేను మీ ఇందుప్రియాని. వెల్కమ్ టు ఇందుప్రియాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. అవునండి, కాకరకాయ వేపుడే. ఈ కాకరకాయ ఫ్రై చేదు అనేదే లేకుండా పిల్లల సహితం తినేస్తారు. ఈ కాకరకాయ డయాబెటిక్స్ వారికే కాదు, అందరికీ కూడా మంచిది. చేదు అనేది లేకుండా ఈ కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ పెద్ద సైజు కాకరకాయలను తీసుకున్నాను. మీరు చిన్నవైనా తీసుకోవచ్చు. ఈ కాకరకాయకు తొడిమలను కట్ చేసుకొని పైన ఉండే చెక్కనంతా ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేయడం వలన చేదు అనేది కాస్త తగ్గుతుంది. మొత్తం పీల్ చేసిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. కట్ చేసిన ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకోండి. ఇందులోనికి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు పొడిని వేసి బాగా ఇలా కలిపి ప్లేట్ పెట్టి 15 నిమిషాల పాటు మూత పెట్టండి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఇలా కాస్త తడి వస్తుంది. ఇందులోనికి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా పిసికినట్లు కలపండి. ఇలా 2-3 సార్లు బాగా కడగండి. ఇలా కడగడం వల్ల కాకరకాయ చేదు అంతా పోయేస్తుంది. కడిగిన ముక్కలని వాటర్ లేకుండా పిండుకొని తీసుకోండి. ఇలా చేసిన ముక్కలను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నువ్వులను వేసి ద్వారగా వేయించుకోవాలి. ఈ నువ్వులను బౌల్లోనికి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 4 ఎండి మిరపకాయలను, వేయించి పెట్టుకున్న నువ్వులను, 3-4 వెల్లుల్లి రెబ్బలను, కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా పిండి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు గరిటెతో తిప్పుతూ వేయించాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇందులోనికి 1/2 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని కాస్త ఇలా కలపాలి. ఇందులోనే ముందుగా బ్లెండ్ చేసి ఉంచుకున్న నువ్వుల పొడిని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకోండి. కాకరకాయ అనగానే చేదు ఉంటుందని ఎవరు ఇష్టపడరు, కానీ మీరు ఇలా చేసి చూడండి, చేదనే మాటే ఉండదు. చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ప్లేట్ పెట్టి మూత పెట్టండి. 1 నిమిషం తర్వాత ఇలా కాస్త కలిపి సర్వ్ చేసుకోవడమే. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.